నమస్కారం. రితుస్.com ట్యుటోరియల్కి మీకు స్వాగతం. పోయిన పాఠంలో మనము క్యారెక్టర్ అరేస్ గురించి తెలుసుకున్నాము. ఈ పాఠంలో మనము 2 డైమెన్షనల్ అరేస్ గురించి తెలుసుకుందాము. యాక్చువల్గా 2 డైమెన్షనల్ అరేస్ అంటే ఏంటి? పోయినసారి మనం చూసింది ఎలా అంటే 1 డైమెన్షనల్ అరే అంటే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఒకే రోల్లో స్టోర్ చేసేందుకు ఎలా అనేది యూజ్ చేసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 డైమెన్షనల్ అరేస్ ఎలా యూజ్ చేసామంటే లెట్స్ సే ఒక బ్యాట్స్మెన్ లైక్ ఒక క్రికెట్ స్కోర్ దాంట్లో ఒక బ్యాట్స్మెన్ యొక్క స్కోర్ స్టోర్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. లిస్ట్ లైక్ 11 బ్యాట్స్మెన్ స్టోర్ చేయాలంటే మనం అక్కడ 1 డైమెన్షనల్ అరే వాడతాం అనమాట. ఒక 1 డైమెన్షనల్ అరే యూజ్ చేసి దాంట్లో 11 సైజ్ 11 పెట్టేసి దాని తర్వాత దాంట్లో ఇండివిజువల్ బ్యాట్స్మెన్ స్కోర్స్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో మనము 1 డైమెన్షనల్ అరే యూజ్ చేస్తాము. 2 డైమెన్షనల్ అరేస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్, మనం ఒక మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయాలంటే లైక్ మనకి ఒక రో వాల్యూ కావాలి అండ్ కాలమ్ వాల్యూ కావాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనము 2 డైమెన్షనల్ అరేస్ యూజ్ చేస్తాం అనమాట. 2 డైమెన్షనల్ అరేస్లో మనం ఇప్పుడు డిక్లేర్ చేయడం ఎలా అనేది ఇక్కడ చూస్తున్నారు మీరు స్క్రీన్లో. ఇక్కడ నేను ఒక శాంపుల్ 2 డైమెన్షనల్ అరే డిక్లేర్ చేశాను అనమాట. ఈ 2 డైమెన్షనల్ అరే మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ఒక లైక్ మనం 1 డైమెన్షనల్ అరే డిక్లేర్ చేస్తుంటే ఇలా యూజ్ చేశారు అనమాట. సో ఇది ఒక అరేలో ఒక రో. సో ఈ రో అనేది ఒక అరే. సో ఇంకొక అరే వచ్చేసి నెక్స్ట్ రో. సో ఈ రెండింటిని కమాతో సపరేట్ చేసి బిట్వీన్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. దిస్ ఇస్ హౌ యూ డిఫైన్ అ 2 డైమెన్షనల్ అరే. సో ఈ వాల్యూస్ అన్ని ఫస్ట్ రో వాల్యూస్ అనమాట. ఈ వాల్యూస్ అన్ని సెకండ్ రో వాల్యూస్. సో వీటిని రెఫర్ చేయడానికి కూడా నేను యాక్చువల్గా వాల్యూస్ కూడా మీకు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, ఇది ఫస్ట్ రో సెకండ్ కాలమ్ వాల్యూ, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలమ్ వాల్యూ. సో నెక్స్ట్ రో కూడా అలానే. సో ఇది రోస్ అండ్ కాలమ్స్ యూజ్ చేసి స్టోర్ చేయడానికి మనము 2 డైమెన్షనల్ అరేస్ యూజ్ చేస్తాం అనమాట. 2 డైమెన్షనల్ అరేస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అలాంటివి రిప్రజెంట్ చేయడానికి మనము 2 డైమెన్షనల్ అరేసే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనము ఒక 2 డైమెన్షనల్ అరే డిక్లేర్ చేశాం కదా. ఈ ప్రోగ్రామ్ జస్ట్ ఇంతవరకు ఏం చేయలేదు, జస్ట్ రన్ చేసి చూద్దాం. నాకు ఒక కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది. ఈ కంపైలేషన్ ఎర్రర్ ఏం చెప్తుంది, సైజ్ ఆఫ్ ది టైప్ ఈజ్ అన్నోన్. యాక్చువల్గా 2 డైమెన్షనల్ అరే డిక్లేర్ చేసేటప్పుడు కాలమ్ సైజ్ అంటే సెకండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది లేకుండా సి వచ్చేసి మేము డిక్లేర్ చేయడానికి వదలదు. ఇక్కడ మనము 1, 2 and 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కాలమ్ సైజ్ వచ్చేసి 3. సో ఇది 3 అని డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు సి వచ్చేసి మనల్ని కంపైల్ చేయడానికి వదులుతుంది అనమాట ప్రోగ్రామ్. సో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అనేది మనం డిక్లేర్ చేయనక్కర్లేదు, కాకపోతే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది మ్యాండేటరీ. నెంబర్ ఆఫ్ రోస్ మనం ముందు లైక్ పోయినసారి చూసినప్పుడు 1 డైమెన్షనల్ అరేస్లో ఆప్షనల్ అని డిస్కస్ చేసాము. సిమిలర్లీ 2 డైమెన్షనల్ అరేస్లో కూడా అది ఆప్షనల్ అనమాట. ఇది నేను 2 అని పెట్టి రన్ చేయొచ్చు, 2 అని లేకుండా రన్ చేయొచ్చు. ఎలా రన్ చేసినా సి వచ్చేసి ఇట్ కెన్ రికగ్నైజ్ బై మీ ఇప్పుడు మీరు చేసిన అసైన్మెంట్ చూసి సి కెన్ ఐడెంటిఫై దట్ దెర్ ఆర్ 2 rows అండ్ ఆటోమేటికలీ ఐడెంటిఫై దట్ హియర్. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే వచ్చేసి మనం యూజ్ చేయడం లైక్ ఎలా డిక్లేర్ చేయడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. వాయిడ్ ప్రింట్ 2 డైమెన్షనల్ అరే. ఇప్పుడు మనము ఇంట్ 2 డైమెన్షనల్ అరే దానికి ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. 2 డైమెన్షనల్ అరే వచ్చేసి వి డిఫైన్ ఇట్ విత్ అన్ ఇది ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ అండ్ ఇంట్ 2 డైమెన్షనల్ అరేస్కి యాక్చువల్గా మనం 2 ఇవ్వాలి, ఇంట్ రో అండ్ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఈ 2 ఇన్పుట్స్ ఇస్తేనే మనము ఆ ఫంక్షన్ని యూజ్ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే రోస్ అండ్ కాలమ్స్ తెలిస్తేనే ఈ రో వరకు ప్రింట్ చేయి అని చెప్పేసి చెప్పచ్చు. సో నేను ఈ డెఫినేషన్ని ఇప్పుడు కాపీ చేసుకుంటాను. ఇప్పుడు ఇది కంపైల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఎర్రర్స్, ఎందుకంటే సైజ్ ఆఫ్ ది అరే. అదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడ 2 డైమెన్షనల్ అరే యూజ్ చేసినా కాలమ్ని డిఫైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎన్ని కాలమ్స్ ఉంటాయనేది ఎక్స్పెక్ట్ చేయడం సికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది సి కంపైలర్ లైక్ సిలో పాయింటర్స్ గురించి తెలుసుకునేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికీ
సిలో టూ డైమెన్షనల్ అర్రేస్ ఎక్కడ వాడినా అది కంపైల్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అనేది తప్పకుండా డిక్లేర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ టూ డైమెన్షనల్ అర్రేస్ ప్రింట్ చేయడానికి మనం యాక్చువల్గా 2 వేరియబుల్స్ కావాలి మనకి. 2 వేరియబుల్స్ నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఇంట్ ఐ, ఇంట్ జే. 2 వేరియబుల్స్ ఎందుకంటే వీ వాంట్ టు లూప్ అరౌండ్ అ 2 డైమెన్షనల్ అర్రే. సో 2 డైమెన్షనల్ అర్రే లూప్ చేయాలంటే మనకి 2 వేరియబుల్స్ కావాలి. అంతకుముందు యాక్చువల్గా ఈ డైరెక్ట్గా ఒకసారి ఈ వాల్యూస్ ప్రింట్ చేసి మనం ఒకసారి చూసుకుందాం. printf %d. let's say I want to print the value in the first row first column. సో నేను ఈ వాల్యూ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ వాల్యూ ప్రింట్ చేయాలంటే మనము పోయిన తరగతిలో చూసినట్టే సిలో ఇండెక్స్ వచ్చేసి స్టార్ట్స్ విత్ 0. సో అందుకని ఫస్ట్ రో కావాలంటే 0 ఇవ్వాలి, ఫస్ట్ కాలమ్ కావాలంటే కాలమ్ ఇండెక్స్ వచ్చేసి 0. సో సింగిల్ డైమెన్షన్ అర్రే అయింటే మనము ఒకే ఇలా ఇచ్చింటే సరిపోయేది. 2 డైమెన్షనల్ అర్రే కాబట్టి రో డిఫైన్ చేయాలి, కాలమ్. సో 2 డైమెన్షన్స్ రెండు డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూ ఏం ప్రింట్ అవుతుందో చూద్దామా. ఇప్పుడు మీరు చూసారంటే అవుట్పుట్లో 11 అని ప్రింట్ అయింది. ఇక్కడ మనము లెట్స్ సే ఫస్ట్ రో సెకండ్ కాలమ్ అంటే ఫస్ట్ రో ఇంకా 1 and 2 అని ఇస్తే అది యాక్చువల్గా సెకండ్ రో థర్డ్ కాలమ్ ప్రింట్ అవుతుంది. 23 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చూసారంటే 23 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సిలో యాక్చువల్గా ఇండెక్సెస్ స్టార్ట్ విత్ 0. సో ఇక్కడ 1 అని ఇస్తే యాక్చువల్గా ఇట్స్ ది సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ 2 అని ఇస్తే ఇట్స్ ది థర్డ్ కాలమ్. సో ఏదైనా ఇండెక్స్ యూజ్ చేస్తే ఆ ఇండెక్స్ +1 ఎత్ ఎలిమెంట్ అనమాట. సో ఇక్కడ మనము చూసేటప్పుడు 1, 2, 3 థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఈజ్ రిప్రజెంటెడ్ బై ఈ 2. సో ఈ సెకండ్ రో అండ్ థర్డ్ కాలంలో ఉన్న ఎలిమెంట్ వాల్యూ వచ్చేసి 23, అది ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనము ఒక వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు మనము ఇదే వాల్యూ ఒక వాల్యూ కాకుండా మనము అన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే మనం లూప్ యూజ్ చేయాలి. సో ఈ లూప్ ఎలా యూజ్ చేస్తా అనేది మనం చూద్దాము. ఫర్ I is equal to 0, I less than number of rows, దాని తర్వాత I++. దీని లోపల యాక్చువల్గా మనము నెక్స్ట్ లూప్ రాయాలి. ఎందుకంటే మనము ఫస్ట్ I ట్రావర్స్ చేస్తే ఒకసారి ట్రావర్స్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఫర్ I is equal to I ట్రావర్స్ చేస్తే దీనికి ఒకసారి దీనికి ఒకసారి అవుతుంది. కాకపోతే మనము ఈ సెకండ్ కాలమ్స్ కూడా ట్రావర్స్ చేయాలన్నమాట. ఫస్ట్ రోస్ ట్రావర్స్ చేయడానికి కోడ్ రాసాము. ఇది ఇప్పుడు ఈ 2 రోస్ ట్రావర్స్ చేయడానికి I is equal to 1 to నెంబర్ ఆఫ్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ 2 అని ఇస్తే ఈ రోస్ ట్రావర్స్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం కాలమ్స్ కూడా ట్రావర్స్ చేయాలి. కాలమ్స్ ట్రావర్స్ చేయడానికి ఇలా రాస్తామన్నమాట. J less than నెంబర్ ఆఫ్ రోస్ J++. సో ఇప్పుడు మనము కాలమ్స్ ట్రావర్స్ చేయొచ్చు. printf %d, నేను ఒక స్పేస్ ఇస్తాను ప్రతి వాల్యూకి. ఇక్కడ 2 dimension of I and J. ఇది ఎలా వర్క్ అవుతుందంటే యాక్చువల్గా ఫస్ట్ I is equal to 0తో ఈ లూప్లోకి వస్తుంది. నెక్స్ట్ I is equal to 0 పెట్టుకొని యాక్చువల్గా J is equal to 0, J is equal to 1 and J is equal to 2 అలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ యాక్చువల్గా ఇది తప్పించాను. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇవ్వాలి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ 1 అనేది కాన్స్టెంట్ అయిపోయింది. దాని తర్వాత ఈ వాల్యూ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఈ వాల్యూ, దాని తర్వాత ఈ వాల్యూ. నేను యాక్చువల్గా ప్రతి 3 ఒక రో ట్రావర్స్ చేసిన తర్వాత అంటే ఒక I వాల్యూ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఒక స్లాష్ అని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి అవుట్పుట్ చూడండి. ఇప్పుడు మీరు చూసాను 2 dimensional array is assigned undefined symbol number of columns. ఫంక్షన్ డిక్లరేషన్లోను డెఫినేషన్లోను నేను నెంబర్ ఆఫ్ కాలమ్స్ వేరియబుల్ నేమ్ కొంచెం చేంజ్ చేశాను.
ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనము ఇక్కడ ఇన్వోక్ చేద్దాము. ప్రింట్ 2 డైమెన్షనల్ అరే మనం ఇంకా ఇన్వోక్ చేయలేదు కాబట్టి ప్రింట్ 2 డైమెన్షనల్ అరే, దాని తర్వాత ఈ అరే నేమ్. సో ఇక్కడ అరే నేమ్ వచ్చేసి ఇక్కడ మనం 2 డైమెన్షనల్ అరే అని ఇచ్చాము. సో 2 డైమెన్షనల్ అరే కమా నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయంటే, నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి మనకు తెలుసు ఆల్రెడీ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 3. సో ఇది రన్ చేసి చూద్దామా. రన్ చేస్తే మీరు చూసారంటే లైక్ లైన్గా ప్రింట్ అయ్యాయి 11, 12, 13, 21, 22, 23 అని చెప్పేసి ఆ వాల్యూస్ అన్నీ 2 డైమెన్షనల్ అరేలో ఉన్నవన్నీ ప్రింట్ అయ్యాయి. కాకపోతే నాకు యాక్చువల్గా సెకండ్ రో వాల్యూస్ వచ్చేసి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. అందుకని నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ రో, ఈ స్టేట్మెంట్ ఇప్పుడు నేను ఏది రాస్తున్నానో అది వచ్చేసి ప్రతి రోకి ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో i = 0 అప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, j = 0 అప్పుడు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికని ఇక్కడ నేను స్లాష్ అని ఇచ్చానంటే ప్రతి రోకి ఒక స్లాష్ అని ప్రింట్ అవుతుంది. అప్పుడు అవుట్పుట్లో నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు అవుట్పుట్లో చూసారంటే ఇట్స్ ప్రింటెడ్ ఇన్ అ ప్రాపర్ ఫార్మాట్. ఇప్పుడు దీన్ని డీబగ్ చేసి చూద్దామా. 2 డైమెన్షనల్ అరే. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో వెళ్ళామంటే ఫస్ట్ నేను వాచ్ విండో యాడ్ చేస్తాను. సో నేను రెండు యాడ్ చేశాను. సో ఇప్పుడు ఐకి జేకి సమ్ గార్బేజ్ వాల్యూ ఉంది. ఇప్పుడు అసైన్మెంట్ జరుగుతుంది. ఐలో 0 వచ్చింది, జేలో 0 వచ్చింది. సో ఇప్పుడు ఎలా జరుగుతుందంటే మీరు చూస్తున్నారంటే ఫస్ట్ I0, J0. సో ఈ లూప్లో ఫస్ట్ I0 పెట్టుకొని జే వాల్యూస్ అన్ని ట్రావర్స్ చేస్తుంది అనమాట. జే వచ్చేసి ఇప్పుడు 0 నుంచి నెంబర్ ఆఫ్ కాలమ్స్ వరకు. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే మీరు అవుట్పుట్ చూస్తున్నారంటే ఫస్ట్ వచ్చేసి 0, ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అరేలో 0, ఉన్న వాల్యూ 1, సో ఆ వాల్యూ వచ్చేసి ప్రింట్ అయింది. ఇప్పుడు జే చూసారంటే 1 అయింది, ఎందుకంటే ఈ ఫస్ట్ కంప్లీట్ అయ్యి దాని తర్వాత ఇన్నర్ లూప్లో ఉన్న ఫస్ట్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత అవుటర్ లూప్లో ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఇన్నర్ లూప్కి వస్తుంది అనమాట. సో ఇన్నర్ లూప్ అనేది జే వేరియబుల్గా యూజ్ చేసాం కాబట్టి జే ఇప్పుడు 1 అయింది. సో జే లెస్ దాన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ టెస్ట్ చేసి అది ఇంకా నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 3 కాబట్టి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 0, 1లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, అది 12. ఇప్పుడు 0, 1లో ఉన్న వాల్యూ 12 అనేది ప్రింట్ అయింది స్క్రీన్లో. నెక్స్ట్ మనం దీన్ని కంటిన్యూ చేసామంటే 0, 2లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది 13. దాని తర్వాత నెంబర్ ఆఫ్ జే వాల్యూ వచ్చేసి 3 అయింది. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 3 కాబట్టి జే లెస్ దాన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫాల్స్ అయింది, ఆ లూప్ నుంచి బయటకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఐ ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు మళ్ళీ జే = 0కి అసైన్ అవుతుంది అనమాట. సో జే 0కి అసైన్ అయ్యి జే వాల్యూ తిరిగి 0, 1, 2కి ఎగ్జిక్యూట్ అయ్యి సెకండ్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యి దాని తర్వాత స్లాష్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే వాల్యూస్ ఎలా లూప్ అయింది, ఎలా ప్రింట్ చేయగలుగుతాం అనే దాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో ఒక 2 డైమెన్షనల్ అరే అంటే ఏంటి, దాంట్లోంచి వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలి, దాంట్లోంచి వాల్యూస్ ఎలా ప్రింట్ చేయొచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాము. వచ్చే పాఠంలో మిగతా టాపిక్ గురించి మాట్లాడదాము. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం ద్వారా కానీ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కానీ మాకు తెలియజేయండి. Thank you.